స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు చదువుకున్న వాక్యంలో ఎస్తేరు గ్రంథంలోనికి మనం వచ్చాం. సో ఈ మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు రాజైన అహష్వేరోషు పరిపాలించడం మనం చూస్తున్నాం. మరి యూదులు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత మొదటిగా కోరేషు ద్వారా ప్రేరేపింపబడి జెరుబ్బాబెలు మొదటిగా కొంతమందితో యెరూషలేముకి రావటం మనం చూస్తాం. అది అయినా ఒక కొంతకాలానికి ఈ ఎస్తేరు ఈ అహష్వేరోషు పరిపాలన చేయటం మనం చూస్తాం. అహష్వేరోషు తర్వాత ఎజ్రా వస్తాడు. ఎజ్రా తర్వాత నెహెమ్యా రావటం మనం చూడవచ్చు. సో ఈ అహష్వేరోషు దినముల్లో మనం జరిగిందంతా ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూడవచ్చు. సో మొదటిగా మనం చూసినప్పుడు ఈ అహష్వేరోషు 127 సంస్థానాలు, అంటే ఆల్మోస్ట్ అక్కడ మన ఏషియాను యూరోప్ కలిపి 20 కంట్రీస్ని తను పరిపాలన చేయటం మనం చూడొచ్చు. సో తను రాజైన 3వ సంవత్సరంలో 3వ వచనం చూసినప్పుడు తన ఏలుబడిలో 3వ సంవత్సరంన తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. వార్షిక దేశపు యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండగా, సో తను ఏదైతే 127 సంస్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అధికారులు, దాన్ని పరిపాలించేవారు, వాళ్ళందరూ కూడా అక్కడ చేరి ఆ విందును జరిగించడం చూడొచ్చు. సో ఇదంతా 180 రోజులు అంతా జరిగిన తర్వాత మరి చివరిగా ఒక 7 రోజులు తను తన కోటలో తన కోటలోని తోటలో తను ఒక విందును చేయించడం మనం చూస్తున్నాం. సో ఆ విందు చూసినప్పుడు అందరూ కూడా 8వ వచనం చూసినప్పుడు ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరు బలవంతము చేయలేదు, ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాణి అయిన వష్టి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాడు. సో ఆ 7 రోజులు కూడా అందరూ బాగా ద్రాక్షరసం తీసుకోవడం, విందు చేయటం మనం చూస్తున్నాం. సో ఏదైతే ఆ చివరి రోజు ఉందో ఆ రోజు మరి 7వ రోజు మరి రాజైన అహష్వేరోషు ద్రాక్షరసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు, సో ఎవరైతే కూడున్నారో అధిపతులు, వాళ్ళ ఆ 127 సంస్థానాధిపతిలోని అధికారులు కానీ సేనాధిపతులు కానీ పరిపాలన చేసేవారు వాళ్ళందరూ కూడి ఉండగా వాళ్ళందరికీ మరి తను గణపరచుకోవటానికి అప్పటి వరకు 180 రోజులు కూడా తన ఘనతని, తన కోటని సమస్తాన్ని చూపించిన తర్వాత చివరికి తన రాణి అయిన వస్తిని కూడా తన సౌందర్యాన్ని అందరికి కనపరచాలని మరి తను చూడటం మనం చూస్తాం. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ రాజుదే తప్పు అనిపించింది అహష్వేరోషుదే. సో ఏదైతే నార్మల్గా ఉన్నప్పుడు అందరికీ తను కనపరిచిన బాగానే ఉండేదేమో, కానీ 7 రోజుల పాటు అందరూ తాగేసి ఉన్నప్పుడు అందరూ అధిపతులు ఇక్కడ చూసినప్పుడు 5వ వచనం చూసినప్పుడు ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికి రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించాడు. సో అల్పులు కూడా గనులు కానీ అందరూ ముందు కూడా తన భార్యను పిలవటం మనం చూడొచ్చు. సో అదే నాకు కొంచెం వల్గర్గా అనిపించింది, రాజుదే తప్పుగా అనిపించింది దీంట్లో. కానీ వస్తి కూడా తను 11వ వచనం చూసినప్పుడు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులకు అప్పగించెను. అతని కోపము రగులుకొనెను. సో ఏదైతే రాజు తనకు ఆజ్ఞాపించాడో తను రాకపోవటం మనం చూడొచ్చు. సో ఫస్ట్ మనం తనకి కొంచెం తను సెల్ఫ్ రెస్పెక్టెడ్గానే ఈ డెసిషన్ తీసుకుందేమో అనిపించింది. ఎందుకంటే అల్పులు గనులు అందరూ ఉండి 7 రోజుల నుంచి వాళ్ళందరూ తాగుతూ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళటం కరెక్ట్ కాదేమో అనిపించింది. సో తను కూడా అది ఆలోచించి తను
ప్రైడ్ ఉన్నా కూడా దాన్ని ఈ డెసిషన్‌లో మాత్రం తను సెల్ఫ్ రెస్పెక్టెడ్‌గానే ఉంది. ఎందుకంటే తను కూడా అదే కోటలో స్త్రీలందరికీ విందు చేయించడం మనం చూస్తున్నాం. సో, రాజుకి నేనెక్కడా తక్కువ కాదు అనే ఒక ప్రైడ్ కూడా ఉన్నా, ఈ డెసిషన్‌లో మాత్రం తను సెల్ఫ్ రెస్పెక్ట్‌గానే ఉండి ఆహ్, అలా తాగిన వాళ్ళందరి మధ్యలోకి ఆ విందులోనికి తను వెళ్ళకుండా తాను రాజాజ్ఞ మీరటం మనం చూస్తున్నాం. సో, 13వ వచనం చూసినప్పుడు విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించువాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసింది ఏమని వారిని అడిగింది. తను అతని సో, తను తీసుకున్న డెసిషన్ కూడా రమ్మని చెప్పటం కరెక్ట్ కాదని కూడా గ్రహించకుండా మరి రాణి అయిన వష్టిని తొలగించాలని చెప్పి ఏదైతే మరి అంత 127 సంస్థానాల్లోని అధికారులు ఆళ్ళందరి ముందు తర్వాత చెప్పడం కూడా మనం చూస్తాం గదా! వాళ్ళు నీ ఎడలే కాదు గానీ, ఈ రాజ్యాలు ఉన్న అధిపతులు అందరి మీద కూడా తిరస్కారాన్ని తీసుకొచ్చింది. ఆహ్, ఎప్పుడైతే నిన్ను తిరస్కరించిందో రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఇదిగో రాణి అయిన వష్టి నిన్ను తిరస్కరించింది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇలా వ్యతిరేకత వస్తది అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజుకి ఒక సలహా ఇవ్వటం, రాణి అయిన వష్టిని తొలగించాలని వారు సలహా ఇవ్వటం మనం చూడొచ్చు. కానీ మనం ఇక్కడ ఈ సంఘటన అంతట్లో కూడా నాకు రాజైన అహష్వేరోషే కొంచెం తప్పుగా అనిపించింది. కానీ దీన్ని మనం ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మనకు కూడా ఒక రాజు ఉన్నాడు. సో, అదే మన ప్రభువైన యేసు ప్రభు. తను రాజాతి రాజుగా, ప్రభువుల ప్రభువుగా, అలాగే ఆహ్, రాజ్ రాజైన షాలేము రాజుగా మనకున్నాడు. సో, అతను కూడా మన దేవుడు కూడా రాణిగా పిలువబడుచున్న వధువు సంఘాన్ని ఒక రాణిగా మనం చూసినప్పుడు అది రాణి ప్లేస్‌లో మన సంఘమంతా ఉంది. సో, దేవాది దేవుడు కూడా ఈ రాణి అయిన ఈ వధువు సంఘం కోసం త్వరలో రానే ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసిన ఈ అహష్వేరోషు రాజైతే ఆ రాణిని అవమానపరచడానికి తనకి అవమానకరమైన డెసిషన్ తీసుకున్నాడు గానీ, మన దేవుడు మాత్రం మనల్ని ఘనపరిచేదిగా ఏదైతే మనం ఇక్కడ శాపంలో ఉన్నామో, మనల్ని దాని నుంచి ఘనతలోనికి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి, మనల్ని మహిమపరచడానికి ఆయన మనల్ని పిలువనై ఉన్నాడు. సో, ఇక్కడ కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం చూస్తాం. 45వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. మన రాజు మన ప్రభు అయితే ఇక్కడ అహష్వేరోషు మాత్రం తన రాణి అయిన వష్టి సౌందర్యానికి ఆ అధిపతులకి అక్కడున్న అల్పులకి గనులకి అందరికి చూపించాలనుకున్నాడు. కానీ మన రాజు మాత్రం మన ప్రభు మాత్రం మన సౌందర్యాన్ని ఆయన కోరుచున్నాడు. ఆ సౌందర్యం ఏంటంటే మన ప్రవర్తన, మన నీతి, మన రక్షణ, మన పరిశుద్ధత, మన పవిత్రత, మన యథార్థత ఇవన్నీ అయి ఉన్నాయి. సో, ఇదంతా కూడా మన ప్రభువుకి చెందవలసింది. ఈ లోకానికి గానీ, ఈ లోక సంబంధమైన వాటికి గానీ మన సౌందర్యము, మన దేహము వీటినన్నిటి అప్పచెప్పకుండా ఏదైతే ఉందో మన అంతరంగం అంతా కూడా ఆయన ఎదుట ఆయన కోరుచున్నాడు. ఈ లోకానికి చెందకుండా ఆయనకి చెందాలని కోరుచున్నాడు. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సో, మన రాజు అయితే అక్కడ చూస్తే అహష్వేరోషు ఏమో త్రాగేసి ఉండి మత్తులో ఉండి తన రాణిని వాళ్ళందరికీ కనపరచాలనుకున్నాడు. కానీ మన దేవుడైతే సో మనల్ని ఏ కలంకమైనను, ముడతైనను,
అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని, సో ఏదైతే ఆ మహిమను విడిచి మన పాపాలన్నిటిని భరించడానికి తను తాను అప్పగించుకొని ఈ శిలువ మరణం పొందటానికి ఏదైతే మన శాపాలు పాపాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తన రక్తం చేత కొనటానికి ఆయన తను తను తగ్గించుకొని ఇక్కడికి వచ్చి ఏదైతే ఆ మహిమ మనం పొందుకోవాలో పరిశుద్ధ పట్టణములో ఆ పరలోక రాజ్యంలో మనల్ని పరిశుద్ధులుగాను యోగ్యులుగాను నిలబెట్టడానికి ఆయన తను అప్పగించుకున్నాడు. సో ఆ రాజుకి ఈ రాజుకి మనకి కలిగి ఉన్న ఈ డిఫరెన్స్ని మనం చూడొచ్చు. అట్లాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో మనం మనుష్యులు అదే సో మరి ఆయన ఎదుట మనం అందరం నిలబడాలంటే మనం కూడా ఒక యోగ్యత ఉండాలి. పిలిచారు కాబట్టి అని చెప్పి మనం అలా వెళ్ళిపోలేం. సో మనం ఏదైతే మన మనీల స్థితి ఉందో, మురికి పడిపోయి మనం ఉన్నామో, మన పాత జీవితం రోత జీవితం ఉందో వాటిని అన్నిటినీ కడుక్కొని ఎప్పుడైతే ఆయన సంధిలో నిలబడాలంటే మనకి ఒక యోగ్యత, పరిశుద్ధంగా మనం అలంకరించుకొని ఆయనకి తగినట్టుగా రాజు తగినట్టున ఒక రాణిగా తనను కూడా వస్తిని కూడా తన కిరీటాన్ని ధరించిన రాణిని పిలవండి అని చెప్పి పిలవటం మనం చూస్తాం. సో అలా కూడా మనల్ని కూడా మన ప్రభు తన జీవి కిరీటాన్ని మనకి ధరింపచేసి పరలోక రాజ్యంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. సో ఈ మనుషులు మిమ్మల్ని మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయాలి. సో మనము ఆ సత్క్రియలనే వస్త్రాన్ని ధరించుకొని మనుషులందరికీ కూడా ఆ వెలుగుని ప్రకాశింపచేయాలి. సో ఏంటంటే దేవుని మహిమ తీసుకురావడానికి ఆ అలంకరణ మనకు కాదు కానీ దేవుని మహిమ తెచ్చేలాగా మనుషులందరం చూసి మళ్ళా దేవుణ్ణి మహిమపరిచేలాగా మన అలంకరణ అనేది సత్క్రియలుగా మనం ధరించుకోవాలి. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చూసినట్టు, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 9వ వచనం. మరియు అతడు నాతో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ గొర్రెపిల్ల వివాహం సమయం వచ్చినది. ఆయన తన భార్యను తాను సిద్ధపరిచి ఆయన మహిమపరిచమని చెప్పగా వింటిని. సో ఇదంతా మనం చూసినప్పుడు కూడా ఏదైతే మనకు పరలోక రాజ్యంలో జరగనే ఉన్న విందులో సో మనల్ని అందరినీ పాలుభాగస్తులు చేయనట్లు ఎప్పుడైతే మనం యథార్థంగా పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు ఆయన ఎట్లాంటి మహిమ అందరి ఎదుట మనకి ఇస్తాడో మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఆ ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో అట్లాంటి ఒక మహిమను మనకిచ్చి మనల్ని మహిమపరచటానికి ఆయన మనం ఉన్నప్పుడు, సో ఇక్కడ కూడా చూసినప్పుడు తాను సిద్ధపరచుకొని ఉన్నది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది అని మనం రాయబడింది. సో మనం ఎట్లా ఉన్నాము? సో దేవుడైతే మనల్ని పిలవటానికి పిలవనై ఉన్నాడు. సో మనం రెడీగా ఉన్నామా? ఆయన మేఘార్కుడై వచ్చి ఆ విందులోనికి మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళాలంటే మనం సిద్ధంగా ఉన్నామా లేదా? మన అంతరంగం ఎలాగుంది?
మనం అలా ఆయన కోరినట్లుగా ఆ సౌందర్యం మనలో ఉందా? కానీ ఎప్పుడైతే దేవుడు దిగివచ్చాడో ఇశ్రాయేల్ అందరూ దేవుడిని తిరస్కరించడం, యేసు ప్రభువుని తిరస్కరించడం మనం చూస్తాం. సో, వాళ్ళు తిరస్కరించినప్పుడు ఆ రక్షణ అక్కడి నుంచి అన్యులైన మన దగ్గరికి వచ్చింది. అలాగే ఎంతోమంది తిరస్కరించారు. సో, దేవుడైతే విడిచిపెట్టేవాడు కాదు. మనం తిరస్కరిస్తే అది అయోగ్యులైన వారికి ఇంకోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతది. సో, వచ్చిన మనకి ఆ అవకాశాన్ని ఆ అవకాశం రావటమే ఎంతో గొప్ప భాగ్యం. సో, వచ్చిన అవకాశాన్ని ఆ రక్షణలో మనందరం స్వీకరించినప్పుడు, సిద్ధం కలిగి ఉన్నప్పుడు, ఆయన మాటకి లోబడినప్పుడు దేవుడు ఆ మహిమలో గొర్రెపిల్ల విందులో మనల్ని ఆ ప్రకాశమైన వస్త్రాలు ధరింపచేసి ఆ మహిమను మనకి ఇవ్వనై ఉన్నాడు. సో, దానికి మనం సిద్ధపరచుకొని ఉండాలి. సో, మనం చూసినప్పుడు ప్రభువు గూడా అంటారు పరిసయ్యులతో, మీరు వెలుపలకి మీరు బానే ఉన్నారు గానీ, మీ అంతరంగము సున్నం కొట్టిన సమాధుల వలె మీరుండి దాంట్లో పురుగియు, కంపును ఉంటదని దేవుడు అక్కడ యేసుప్రభు వారు వాళ్ళతో చెప్పడం మనం చూస్తాం. సో, మన అంతరంగం ఎలా ఉంది? మన సౌందర్యము ఆయన కావాల్సినట్టుగా ఉందా? లేకపోతే పరిచయాలతో చెప్పినట్లుగా అది కంపు కొట్టేదిగా, పైన సున్నం కొట్టేదిగా ఉందా? సో, దేవుడికి యోగ్యమైనదిగాను, ఆయన ఇవ్వాలనుకున్న మహిమను మనం స్వీకరించుకునే స్థితిలో మనం ఉన్నామా అని ఈ సమయంలో మనల్ని మనం గ్రహించుకోవాలి. అలాగే మనం చూసినప్పుడు మరి రాణి వస్తీ తను తాను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కాపాడుకున్నా కూడా మరి రాజు కాబట్టి తను తను ప్రధానులందరితో ఆలోచన చేసి తనని రాణిగా రిమూవ్ చేయడం మనం చూస్తున్నాం. సో, ఒక ప్రణాళికగా ఎస్తేరును అక్కడ నిలబెట్టాలని దేవుడు ఇక్కడ అది ఎలౌ చేసి ఉండొచ్చు. సో, యోగ్యురాలైన ఇంకొక ఆమె అక్కడ తన ప్లేస్‌లో ఎస్తేరు రావటం మనం చూస్తున్నాం. సో, మనం కూడా దాన్ని స్వీకరించకపోతే అవకాశం వచ్చినప్పుడు తను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి తను వెళ్ళకుండా ఆపుకుంది గానీ, మనల్ని మాత్రం మహిమ కోసం దేవుడు పిలుస్తున్నాడు. సో, అంత మహిమను, అంత ఉచితమైన అమూల్యమైన రక్షణను దేవుడు మనకిస్తుంటే దాన్ని మనం అంగీకరిస్తున్నామా? లేకపోతే త్రోసివేస్తున్నామా? సో, అది కూడా మనం గ్రహించకుండా దాన్ని ఒకవేళ త్రోసివేస్తే దానికి తగ్గ పనిష్మెంట్‌ని మనం పొందుకోవచ్చు. అట్లాగే మనం చూసినప్పుడు తను రాణిగా ఉన్నప్పుడు, అంటే ఎవరైనా ఒకసారి రాణి అయిపోయాం కాబట్టి ఇంకా సెలెక్ట్ అంతా అయిపోయినట్టే. మనకు సెలెక్ట్ అయిపోయాం, నేను రాణిని అనే ఇదితో ఉంటారు. కానీ ఎప్పుడైతే యోగ్యత కనిపించలేదో, తను యోగ్యురాలుగా అనిపించలేదో, యోగ్యురాలైన ఇంకొక ఆమెని సెలెక్ట్ చేయమని వారందరూ అక్కడ రాజుకి సజెషన్ ఇవ్వటం మనం చూస్తున్నాం. సో, మనం కూడా ఒకసారి రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నామని చెప్పి ఇంకా దేవుడి నుంచి మనం దూరం కాము, పరలోక రాజ్యం మనకు వస్తుంది అని మనం అనుకున్నా కూడా అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ మనలో అంగీకరించిన తర్వాత అయోగ్యత కానీ, మనలో అపవిత్ర కానీ, ఆయనకి మాటకు లోబడకపోవటం కానీ ఉంటే యోగ్యతను, ప్లేస్‌ని మనం కూడా కోల్పోయే అవకాశం ఉంది. సో, అది మనం తృణీకరించకుండా ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన ఏదైతే మనకి ఇవ్వనై ఉన్నాడో ఆ మహిమను, పరలోక గొర్రెపిల్ల విందులో ఆ మహిమను మనకి ఇవ్వనై ఉన్నాడో దాన్ని మనం స్వీకరించడానికి సిద్ధం కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ మనం ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వష్టిని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా. చాలా ఇంగ్లీష్లో చూసినప్పుడు డిసైడెడ్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. డిసైడ్ అంటే తను ఎందుకు నన్ను మోసం చేసింది, ఎందుకు ఇలా చేసిందని చెప్పి నా మీద తిరుగుబాటు చేసిందని తను బాధపడటం మనం అక్కడ చూస్తున్నాం. సో, మన ప్రభువు కూడా ఆయన ఇస్తున్న రక్షణని త్రోసివేసి మనం ఆయన్ని బాధ పెట్టేవారం కొన్నామా, లేకపోతే ఆయన గొర్రెపిల్ల విందులో నుంచుని ఆయన సంతోషించేదిగా, ఆయన మహిమపరిచేదిగా మనం ఉన్నామా అని మనం చూసుకోవాల్సి ఉంది. సో, ఈ వచనమంతా చూసినప్పుడు కూడా చివరికి వచ్చినప్పుడు, సో, నీ మీదే కాదు ఈ సంస్థానంలో ఉన్న మగవారందరికి కూడా ఆడవాళ్ళు తిరస్కారం చేస్తారని వాళ్ళు చెప్పడం చూస్తాం. సో, ఒక్క ఆమె చేసిన తిరస్కారం వల్ల రాజ్యంలో అందరికీ
తిరస్కారం వస్తుందని వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. సో మన ప్రవర్తన కూడా వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉంటుంది. మనల్ని చూసి ఒకళ్ళు మరి వీళ్ళు దేవుడి బిడ్డలు అని చెప్పేవారు ఉన్నారా, లేకపోతే మనము వ్యతిరేకంగా అయోగ్యంగా ఉన్నామో మనం గ్రహించుకోవాలి. సో మన మనల్ని చూసి వేరే వాళ్ళు తిరస్కరించబడటం కాకుండా, మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా రక్షింపబడటానికి, లోబడటానికి, దేవుని మహిమపరచడానికి మనం కారకులై ఉండాలి. సో ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు కూడా ఈ అహష్వరోషు రాజు చూసినప్పుడు ఈ రాజుకిను మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు కలిగి ఉన్న షాలేము రాజుకిని మనకు కలిగి ఉన్న డిఫరెన్స్ని మనం చూడొచ్చు. ఇక్కడైతే వస్తీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తిరస్కరించింది, కానీ ఎందుకంటే ఏదైతే తను ఆజ్ఞ ఇచ్చాడో అది కరెక్ట్ కాదు. కానీ మన దేవుడు మనకిస్తున్న మహిమ కానీ, తనను పిలుచుకున్న కారణం కానీ ఎంతో ఉన్నతమైంది, మహిమకరమైంది. సో దాన్ని మనం తిరస్కరించకుండా స్వీకరించి ఆయన తిరిగి రానేయుండి మనల్ని తీసుకెళ్ళి జరిగించనున్న ఆ గొర్రెపిల్ల విందులో మనమందరం కూడా పాల్గొని ఆయనకు మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు